ప్రైవేట్ సంస్థలకు ధీటుగా కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్లో సహకార ట్యాక్సీ అనే కొత్త సర్వీస్ని ప్రవేశపెట్టడం జరిగింది. స్వయంగా మన కేంద్ర మంత్రి అమిత్ షా గారే ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీనివల్ల వచ్చే నష్టాలేంటి, లాభాలేంటి, అసలు ఇది రావడం వల్ల ప్రైవేట్ సంస్థలు ఎలా నష్టపోతాయి, నెక్స్ట్ మన డ్రైవర్స్ ఎలా లబ్ధి పొందుతారు అన్న దానిపై మాట్లాడడానికి ఆల్ ఇండియా గిగ్ వర్కర్ యూనియన్ లీడర్ బి జగన్ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఈరోజు అమిత్ షా గారి ప్రకటన నిజంగా క్యాబ్ డ్రైవర్స్ అందరికీ ఉత్సాహాన్ని ఇస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వానికి అభినందన చెప్పాలి. అయితే ఇదేదో ఈరోజు కాదు, గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ అని చెప్పేసి మొత్తం దేశంలో ఉన్న అన్ని సంఘాలని ఒక ఫెడరేషన్కి ఏర్పాటు చేసి అనేక దఫాలు ఆందోళన చేసాం. ఇప్పటికే 2 సార్లు చెలో ఢిల్లీ చెలో పార్లమెంట్ యాక్టివిటీ పెట్టాం. నిన్న 24వ తారీఖున పార్లమెంటు వద్ద, అలాగే అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర మహాధర్నాలు జరిగాయి. విశాఖపట్నంలో కూడా ఆ రకంగా యాక్టివిటీ జరిగిన తర్వాత 26వ తారీఖున ఈరోజు సహకార్ ట్యాక్సీ అని చెప్పేసి ప్రకటన మేము పెట్టబోతున్నాం అని చెప్పేసి అన్నారు. మేము కూడా ఎందుకు పెట్టమంటున్నాం అంటే, ఈరోజు ఓలా, ఊబర్, ర్యాపిడో లేకపోతే ఇంకో ట్యాక్స్ 2019 చట్టం ప్రకారం అగ్రిగేటర్ ఏదైతే క్లాజ్ ఉందో ఆ క్లాజ్ ప్రకారం ఎవరైనా యాప్ పెట్టుకోవచ్చు, ఇష్టారాజ్యంగా పని చేయించుకోవచ్చు, 20% కమిషన్ తీసుకోవాలని చెప్పేసి అన్నారు. కానీ ఓలా, ఊబర్, ర్యాపిడోలు 20 నుంచి 40%, 45% కూడా కమిషన్ తీసుకుంటారు. ఇది చట్టరీత్యా నేరం అని చెప్పేసి అన్నా సరే దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి అవసరం అనుకుంటే రోజుకొకసారి మార్చుకునే పని, పూటకొకసారి మార్చే పని ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ రకంగా కమిషన్ని 40% వరకు, 45% వరకు తీసుకుంటా ఉన్నారు. ఇది సరైనది కాదు. మేము అడుగుతుంది ఏంటంటే, ఎప్పటికీ ఆల్రెడీ కేరళ ప్రభుత్వం 8% కమిషన్ తీసుకొని దాంట్లో మళ్ళీ 6% డ్రైవర్ వెల్ఫేర్కే ఉపయోగించి ఆ రకంగా నడుపుతూ ఉంది. నడపడం వల్ల ఇటు డ్రైవర్లకు కానీ, అదే ఓనర్ కమ్ డ్రైవర్గా ఉన్న డ్రైవర్స్కి కానీ, ఈరోజు కస్టమర్స్కి కానీ, ఎవరైతే ప్యాసింజర్లుగా ఉన్నారో వాళ్ళందరికీ కానీ సేఫ్టీ ఉంటుంది, తక్కువ రేటుకి వచ్చే పరిస్థితి ఉంది. ఆ రకంగా మొత్తాన్ని ఈరోజు 100 రూపాయలు ఒక రైడ్కి వస్తే ఆ 100 రూపాయల్లో 8 రూపాయలు పోయి 92 రూపాయలు ఆ డ్రైవర్కి వెళ్తుంది. ఆ రకంగా ఇప్పుడైతే ఓలా, ఊబర్, ర్యాపిడో వాళ్ళు అదే 100 రూపాయలు అనుకుంటే 40 రూపాయలు పోయి 60 రూపాయలు మాత్రం డ్రైవర్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అందుకని మేము అంటుంది, కేంద్ర ప్రభుత్వం ఏదైతే మొత్తం డ్రైవర్లకు ఆందోళన చూసిన తర్వాత ఈ ప్రకటన చేయడం సుపరిణామం. అదే సందర్భంలో ఇది మధ్యలో ఆపకూడదు. పూర్తి స్థాయిలో ఏదో ప్రకటన చేయడం కాకుండా పూర్తి స్థాయిలో దాని రూల్స్, రెగ్యులేషన్స్ తయారు పూర్తి స్థాయిలో లబ్ధి పొందే అవకాశం ఉందంటారా? అంటే పూర్తి స్థాయిలో ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉందంటారా, లేదంటే మధ్యలో గవర్నమెంట్ ఆపేస్తుందని అనుకుంటున్నారా? అంటే ఈరోజుండే కేంద్ర ప్రభుత్వం నిజంగా ఈ ప్రకటన చేయడం ఒకటే కాదు, దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని అడుగుతున్నాం. చాలా సందర్భాల్లో ఈరోజు 2019 చట్టం తీసుకొచ్చారు, రూల్స్ ఫ్రేమ్ చేయలే, ఈ రోజుకి ఫ్రేమ్ చేయలే. రాష్ట్రాలు అమలు చేస్తే అమలు చేయొచ్చు, లేకపోతే పక్కన పెట్టవచ్చు. అలాగే అందుకని ఇది కూడా ఒక ప్రకటనకు పరిమితం అవ్వడం కాదు. ఎందుకంటే డ్రైవర్లు అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు కాబట్టి, ఓనర్స్ అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు కాబట్టి దేశవ్యాప్తంగా ఈ ప్రకటన వచ్చిందని మేము అనుకుంటున్నాం. అందుకని మేము ప్రకటనకు పరిమితం అవ్వడం కాదు, దీనికి రూల్స్, రెగ్యులేషన్స్ తయారు చేయాలి. ఇప్పటికే ఆల్రెడీ మా ఫెడరేషన్గా ఏంటి పెట్టవచ్చు, ఎంత 8 రూపాయల కమిషన్, 8% కమిషన్ తీసుకొచ్చి ఎలాగ నడపచ్చు. మేము ఆల్రెడీ కేరళని స్టడీ చేసాం, పశ్చిమ బెంగాల్లో స్టడీ చేసాం. ఆ రకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కూడా యాప్ నడిపింది. యాప్ కాకపోయినా ఆన్లైన్ సౌదీ నడిపింది, ఈరోజు అక్కడ సర్కార్ నడిపింది. ఇక్కడ ఆ రకంగా ఈ 2 ఆటల్ని మేళవించుకొని, అలాగే కేరళలో ప్రధాన మా యూనియన్ సిఐటి యూనియనే నడిపింది చాలా దగ్గరలో. ఇక్కడ అందుకే 10 ఆటల రీచ్ కూడా ఈరోజు ఓలా, ఊబర్, ర్యాపిడోలు వేల కోట్ల రూపాయల అధిపతులు అవుతూ ఉన్నారు. దాని నుంచి పక్కపెట్టి ఈరోజు డ్రైవర్లకి, ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే రేపు భవిష్యత్తులో 10 లక్షల మంది గిగ్ వర్కర్స్ అవుతారని చెప్పి చెప్తా ఉన్నారు. దీనివల్ల డ్రైవర్స్ ఎటువంటి లాభాలు పొందే అవకాశం ఉంది అంటే, ఇదివరకు ర్యాపిడో, ఓలా వీళ్ళు ఒక 100 రూపాయలు ఛార్జ్ చేస్తే దాంట్లో కమిషన్ ఏకంగా 40 రూపాయలు ఇలా కట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ కొత్త సర్వీస్ రావడం వల్ల చాలా వరకు ఎక్కువ వస్తుంది అమౌంట్. దీనివల్ల ఎంతవరకు లబ్ధి పొందే అవకాశం ఉంది డ్రైవర్స్ చెప్పండి? ఇప్పుడున్న యాప్లతో పోల్చుకుంటే లబ్ధి పొందావు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రైవేట్ యాప్లు ఓలా అవ్వచ్చు, ఊబర్ అవ్వచ్చు, వీటిల్లో ఏదైతే చట్టం ఉందో, ఏదైనా ఒక యాప్లో ఒక కస్టమర్ దగ్గర నుంచి 100 రూపాయలు వస్తే 80 రూపాయలు అనేది డ్రైవర్కి వెళ్ళాలి, 20 రూపాయలు అనేది వాళ్ళ యాజమాన్యం కమిషన్ రూపంలో తీసుకోవాలి. కానీ దాని విరుద్ధంగా ఇప్పుడు ఈ కమిషన్లు 30%, 40% వరకు తీసుకోవడం, అలా కాకుండా బిజినెస్ తగ్గుతున్న సమయంలో
కమిషన్ కాకుండా కొత్తగా ఏదైతే కస్టమర్లు ఉన్నా లేకపోయినా క్యాబ్ డ్రైవర్లు ఇప్పుడు మనకు మొబైల్కి ఏదైతే రీఛార్జ్ చేసుకుంటే ఇన్కమింగ్ కాల్ వస్తుందో అలాగే నేను రోజుకు ఒక 400 చేసుకుంటే నాకు బుకింగ్ వస్తుంది. రీఛార్జ్ చేయకపోతే బుకింగ్ రాకునే విధంగా ఇంకా డ్రైవర్లు ఇక్కడ కస్టమర్లు అవసరం లేదు, ఓన్లీ ఆన్లైన్లో డ్రైవర్లు ఉంటే సరిపోయే విధంగా, డ్రైవర్లు కుటుంబాలు రోడ్డున పడిపోయే విధంగా ఈ ఏవైతే ప్రైవేట్ యాప్లు ఇప్పుడు ఓలా ఊబర్ ర్యాపిడో ఉన్నాయో కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చి ఇక్కడ కస్టమర్లతో సంబంధం లేకుండా ఇంకా పూర్తిగా డ్రైవర్ల మీద వాళ్ళు ఇన్కమ్ క్రియేట్ చేసుకునే విధంగా ఇంకా డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడే విధంగా చేశారు. నిజంగా ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ అనేది తీసుకొస్తుందో ఇది కేవలం ఏదైతే ఇప్పుడు ప్రచారం మాత్రం కాకుండా దీన్ని పూర్తిగా అమలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ ర్యాపిడో ఓలా ఇవి ఏవైతే ఉన్నాయో ఈ అనౌన్స్మెంట్ని ఆల్రెడీ చూసే ఉంటాయి. అయితే ఈ కేంద్ర ప్రభుత్వానికి ధీటుగా వీళ్ళు మేము కొన్ని ఆఫర్స్ ఇస్తామో వాళ్ళకంటే మంచి ఆఫర్స్ ఇస్తామని అంటే ఈ సర్వీస్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దీన్ని వదిలి మళ్ళీ ఈ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ పనిచేసే అవకాశం ఏమైనా ఉందంటారా? వాళ్ళు మనకి ఏదైనా తగ్గించే అవకాశం ఉందంటారా ప్రైవేట్ సంస్థలు? వాళ్ళు ఇక మీదట ఏ విధంగా చెప్పినా సరే అంటే 2016లో రేట్లకి ఇప్పుడు రేట్లకి కంపేర్ చేసామండి. 2016లో ఈ విధంగానే ఎన్నో బిస్కెట్లు లాగేసి ఎన్నో ఆశలు రేపు మా చేతలు క్యాబ్లు కొనుక్కుంచుకొని ఇప్పుడు మా క్యాబ్లు తిరిగినా తిరగకపోయినా వాళ్ళ కస్టమర్ ఉన్నా లేకపోయినా సరే మేము ఉన్నాం కాబట్టి మా మీద రీఛార్జ్ ఆప్షన్ పెట్టి 3 రోజులకి 450 రూపాయలు కడుతున్నామండి. 3 రోజులు అయింది నేను కట్టి, 3 రోజుల్లో ఒకటి కూడా ట్రిప్ కూడా నాకు పడలేదు. అంటే రోజుకి 150 చెప్పిన 450 లాస్. మళ్ళీ 3 రోజులు కట్టాను. ఎందుకంటే కారు కొనిన తర్వాత దాన్ని ఖాళీగా ఉంచడం, ఏదైనా వస్తుంది ఈరోజు కాకపోతే రేపు కాకపోతే నేను చూస్తున్నాం కాబట్టి ఆల్రెడీ వేసిన 450లో కనీసం ఒక ట్రిప్ వేయడం కష్టం అవుతుంది. ఇక మీద మటుకు గవర్నమెంట్ అంటూ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే యాప్ రన్ చేస్తుందో ఇక ఆ యాప్కే మేము కట్టుబడి ఉంటాం. ఎందుకంటే అది అందులో ఉంటే మాకు గ్యారెంటీ ఉంటుంది. పిఎఫ్ అని ఈఎస్ఐ అని అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు దాని కొన్ని ప్రైవేట్ యాప్ నుంచి ఎందుకు పడతామండి? ఆశ చూపించారు చాలా బాగా. 2016లో బ్రహ్మాండమైన నెలకి ₹1,00,000 దాదాపు సంపాదించాం. 2016 నుంచి ఈరోజు 2024 25 వరకే పెరగాల తగ్గాల నెలకి కనీసం ఈఎంఐ కట్టలేని పరిస్థితి అయిపోయిందండి. అంత దారుణంగా ఉంది. సో ఇక మీదట ఈ ప్రైవేట్ యాప్లకు నమస్కారం. సహకార ట్యాక్సీ అనే యాప్ వచ్చిన తర్వాత ఈ ప్రైవేట్ కంపెనీలకి ఇది పెద్ద మైనస్ అనే చెప్పొచ్చు. అయితే ఎంతవరకు ఇప్పుడు వరకు అయితే డ్రైవర్స్తో కమిషన్ తీసుకొని చాలా లబ్ధి పొందారు. ఇప్పుడు డ్రైవర్స్ ఈ యాప్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ వైపు రావడం జరుగుతుంది. వాళ్ళకి ఎంత మైనస్ జరిగే అవకాశం ఉంది? ఈ మైనస్ వల్ల వాళ్ళు ఈ యాప్స్ని మూసుకునే అవకాశం ఏమైనా ఉందా? సార్, ఇంతవరకు ఓలా ఊబర్ ర్యాపిడోలో కేవలం వాళ్ళు బిజినెస్ కోసం మాత్రమే వచ్చారండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ లాభాల కోసం వచ్చారు తప్ప ఏ డ్రైవర్ కోసం కూడా వాళ్ళు ఆలోచించలేదండి. ఇంతవరకు రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో మన కాలం పెరిగే కొలదు రేట్లు పెరగాలి తప్ప తగ్గకూడదు. ఎందుకంటే అన్ని ఖర్చులు మనకు పెరుగుతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా రేట్లు పెరగాలి. అంతేగాని అది కాస్త రేట్లు తగ్గించి డ్రైవర్ని ఎత్తిన చాలా భారం వేశారండి. ఈ గవర్నమెంట్ తరపున ఏ యాప్ వస్తుందో అదేంటంటే కేవలం డ్రైవర్ల కోసం ఆలోచించి పెట్టిన యాప్ కాబట్టి 100% మేము దాన్ని సపోర్ట్ చేస్తాము. ఈ ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నిటిని మూతేసి క్లోజ్ చేస్తామండి. ఈ గవర్నమెంట్ ఏదైతే ఈ సహకార ట్యాక్సీ అనే ఒక కొత్త సర్వీస్ ఉందో అది అందుబాటులోకి తీసుకొస్తే మా వర్కర్స్కి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఆల్ ఇండియా వర్కర్స్ యూనియన్స్ అంతా ఏకమై ఆ గవర్నమెంట్ ఇచ్చిన సర్వీస్కే కట్టుబడి ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ ప్రేమ్తో పవన్, VBC1 టీవీ, విశాఖపట్నం.